నియోజకవర్గంలో చివరి దశ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. పానగల్ మండలం రెమద్దుల గ్రామంలో పోలింగ్ స్టేషన్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలింగ్ కేంద్రానికి ఓటు వేసేందుకు వస్తున్న ఓటర్లకు డబ్బులు పంచుతున్నారన్న ఆరోపణల నేపథ్యంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తూప్రాల జరిగింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. వనపర్తి జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో చివరి దశ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. పానగల్ మండలం రెమద్దుల గ్రామంలో పోలింగ్ స్టేషన్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శేఖరాచార్య అందజేస్తారు. శేఖరాచారి, పోలింగ్ కేంద్రానికి దగ్గర ఓటు వేసేందుకు వస్తున్నటువంటి ఓటర్లకు డబ్బులు పంచుతున్నారన్న ఆరోపణలతో వాగ్వాదం జరిగినట్టుగా తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? కుమార్, పంచాయతీ ఎన్నికల్లో మొదటి విడత రెండో విడతలో బీఆర్ఎస్ మంచి ఫలితాలు సాధించడంతో ఈ మూడో విడత కూడా మళ్ళీ బీఆర్ఎస్ గెలుస్తుందని, ఎట్లాగైనా కాంగ్రెస్ గెలవాలని చెప్పేసి అన్ని ప్రయోగాలు చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. దానికి సంబంధించి అనేక ప్రలోభాలకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. రాత్రి సమయంలో ప్రలోభాలే కాదు, ఏకంగా ఓటు వేస్తున్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు ఓటు వేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా ప్రలోభాలకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ వనపర్తి జిల్లాలోని కొల్లాపూర్ నియోజకవర్గం పాన్గల్ మండలం రేమద్దుల అనే గ్రామం వద్ద పోలింగ్ జరుగుతా ఉంది. పోలింగ్ జరుగుతున్నటువంటి క్రమంలో పోలింగ్ స్టేషన్ సమీపంలోనే కాంగ్రెస్ కు సంబంధించి ఇటు సిపిఎం సంబంధించినటువంటి ఉమ్మడి అభ్యర్థి తరపున అక్కడ డబ్బులు పంచుతున్నటువంటి క్రమంలో ఒక్కసారిగా బీఆర్ఎస్ వాళ్ళు అంతా కూడా పసిగట్టి అక్కడ ఎందుకు డబ్బులు పంచుతారు ఇక్కడ అని చెప్పేసి అడుగుతున్నటువంటి క్రమంలో బీఆర్ఎస్ నేతల పైన వాళ్ళంతా కూడా వాగ్వాదానికి దిగడము, గొడవలకు దిగినటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలను కూడా సంజాయించినప్పటికీ కూడా గొడవ కాస్త పెద్ద కావడంతో అక్కడి నుంచి వాళ్ళందరినీ కూడా చెదరగొట్టినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఈ ఎలక్షన్ లో, పంచాయతీ ఎలక్షన్ లో మొదటి విడత రెండో విడతలో ఇక్కడ అచ్చంపేట నియోజకవర్గంలో మంచి ఫలితాలు బీఆర్ఎస్ సాధించింది. ఈ మూడో విడత అంతకు మించి వస్తాయని చెప్పేసి దాన్ని ఎట్లాగైనా అడ్డుకోవాలని చెప్పేసి కుట్రతో అనేక పన్నాగాలు పనుతూ అనేకమైనటువంటి మద్యం కావచ్చు, డబ్బులు కావచ్చు, ఎర్ర చుట్టూ ప్రలోభాలకు గురి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. నిన్న మనం చూసినట్లయితే చీరలు కావచ్చు, తర్వాత డబ్బులు కావచ్చు, మద్యం అయితే వేరులై పారుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇది ఒక్కటే కాకుండా చివరకు ఓటు వేసేస్తున్నటువంటి క్రమంలో ఓటర్లకు సైతం పోలింగ్ స్టేషన్ దగ్గర సమీపంలో ఉండి కాంగ్రెస్ నేతలు, కొంతమంది వాళ్ళకి సంబంధించినటువంటి అనుచరులు డబ్బులు పంచుతున్నారు ఈ రేమద్దుల గ్రామంలో. అది ఇట్లా డబ్బులు పంచితే ఎట్లా, ఇది కోడ్ ఉల్లంఘించినట్టు కాదా అని చెప్పేసి కూడా వాళ్ళు నిలదీస్తున్నటువంటి క్రమంలో మీరెవరు మమ్మల్ని అడగడానికి అన్నట్టుగా వాళ్ళు ఒక్కసారిగా బీఆర్ఎస్ నేతలపై వాళ్ళు వాగ్వాదం దిగడమే కాకుండా దాడికి యత్నించేటువంటి క్రమంలో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు వచ్చి వాళ్ళను సంజాయించినప్పటికీ వాళ్ళు వినకపోవడంతో అక్కడి నుంచి ఇరు వర్గాలను కూడా పంపించేసినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే దీన్ని బట్టి ఒక వైపు వాళ్ళు భయాందోళనకు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ నేతల్లో కనిపిస్తా ఉంది. ఎక్కడ ఓడిపోతామో అని చెప్పేసి అన్ని ప్రయోగాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ముఖ్యంగా ఈ రేమద్దుల గ్రామంలో అయితే కొంతసేపు ఉద్రిక్తత పరిస్థితి అయితే నెలకొన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. పోలీసులు అక్కడ మరి గట్టి బందోబస్తు ఏర్పాటు చేసి ఇప్పుడు పోలింగ్ తుది దశకు వచ్చింది. దీన్ని పూర్తి స్థాయిలో కూడా కంట్రోల్ చేసి కౌంటింగ్ వద్ద కూడా భద్రత ఏర్పాటు చేయాల్సిన అవసరం అయితే ఉంది. కుమార్, రైట్, థ్యాంక్ యూ శేఖరాచారి.